హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో ఏంటంటే మనకి ఈవెంట్ స్ట్రీమ్స్. ఓకే, సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది చూడటం జరిగింది కదా. సో రకరకాల వీడియోస్ అనేది మనం అయితే అప్లోడ్ చేసాం. సో అండ్ రెస్ట్ ఏపీఎస్, ఓకే, ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 10 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. రకరకాల ఐటమ్స్ లైక్ డేటా పైప్లైన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రోజు వచ్చేసరికి ఈవెంట్ స్ట్రీమ్స్ అన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ సో చూడొచ్చు ఎలా ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేయాలి, డిలీట్ చేయడం కావచ్చు, గెట్ ఈవెంట్ స్ట్రీమ్ అండ్ డెఫినేషన్, లిస్ట్ ఈవెంట్ స్ట్రీమ్స్, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం అయితే ఈరోజు మాట్లాడదాం. ఓకే, నేను ఒక పర్టికులర్ వర్క్ స్పేసెస్లో ఏమేమి ఈవెంట్ స్ట్రీమ్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వర్క్ స్పేస్ అనుకోండి. ఈ వర్క్ స్పేస్లో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద ఈవెంట్ స్ట్రీమ్స్ దట్ ఆర్ అవైలబుల్. ఓకే, సో రన్ చేద్దాం. అండ్ సో ఇక్కడ ఏంటంటే సో ఇంకోటి ఉందన్నమాట, టోపాలజీ. ఇక్కడ సోర్స్ కనెక్షన్ ఏంటిది, డెస్టినేషన్ కనెక్షన్ ఏంటిది, ఇలా ఉన్నాయన్నమాట. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఫర్ టైం ఓన్లీ పర్టికులర్గా ఈవెంట్ స్ట్రీమ్స్ గురించి నేనైతే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ మనకి సెషన్ అనేది కనెక్ట్ అయింది, దాని తర్వాత రన్ అవుతుంది ఇది. సో రన్నింగ్ సెల్ 1. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్, మనం చెప్పేది కాదు. సో ఇట్స్ లోడింగ్ స్ట్రీమ్. I think it is taking more than 1 minute. Okay. So sometimes it will take time, sometimes it will run very fast. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు. సో మీరు చూడొచ్చు రెస్పాన్స్ కూడా ఏమొచ్చింది 200. ఓకే, సో ఇట్ మీన్స్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల కోడ్స్ ఉంటాయి అనమాట. 200 అని, 400, 401, 202. సో ఇలా రకరకాల కోర్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి 3 ఉన్నాయి చూడొచ్చు. సో ఈవెంట్ స్ట్రీమ్, ఈవెంట్ స్ట్రీమ్, ఈవెంట్ స్ట్రీమ్ అనమాట. అలానే ఏదైతే ఈవెంట్ స్ట్రీమ్ మీరు క్రియేట్ చేస్తారో దాని యొక్క ఐడి అండ్ డిస్క్రిప్షన్, వర్క్ స్పేస్ ఐడి, టైప్ ఏంటిది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు వస్తుంది అనమాట. ఇది జేసన్ ఫార్మాట్, మీ అందరూ తెలిసిందే, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఏదైతే ఈ ఫార్మాట్ మనకు వచ్చిందో దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేస్తున్నాను. స్టార్ట్ దిస్ వన్. సో మీరు చూడొచ్చు వర్క్ స్పేస్ ఐడి కావచ్చు, టైప్ కావచ్చు, ఇది ఈవెంట్ స్ట్రీమ్ ఐడి అనమాట. ఆన్ డిస్ప్లే నేమ్ నథింగ్ బట్ మన కంపెనీ నేమ్ అనమాట. అంటే మనం ఏదైతే పేరు డిఫైన్ చేస్తామో అది అనమాట. అలాగే మీకు ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే అది కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీకు కావాలంటే ఈవెంట్ టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈవెంట్ స్ట్రీమ్స్ అనుకోండి. సో ఏంటనేది కూడా మీరు సో టేబుల్ క్రియేట్ చేస్తే మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే, అవసరం లేకపోతే నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడేంటి, ఎంటైర్ వర్క్ స్పేసెస్లో ఏదైతే ఈవెంట్ స్ట్రీమ్స్ వాటిని పుల్ చేసిన, అలా కాకుండా ఒక పర్టికులర్ ఈవెంట్ స్ట్రీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి వర్క్ స్పేస్ ఐడి కావాలి అండ్ ఆ పర్టికులర్ ఈవెంట్ స్ట్రీమ్ ఒక ఐడి కూడా కావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. లెట్స్ సే దట్. చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది, చూడొచ్చు రెస్పాన్స్ కోడ్ అండ్ ఇది ఈవెంట్ స్ట్రీమ్ ఐడి మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో. సో టైప్ ఏంటిది అండ్ డిస్ప్లే నేమ్ ఏంటిది, ఏమైనా డిస్క్రిప్షన్ ఉందా, వర్క్ స్పేస్ ఐడి అన్నమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను జస్ట్ ఈవెన్ మీరు కావాలంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేయాలనుకోండి, మనకి శాంపిల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో నేమ్ ఏంటిది, డిస్క్రిప్షన్ ఏంటి, ఓకే, ఇది శాంపుల్ రెస్పాన్స్ అన్నమాట. అండ్
ఇంతకుముందు చెప్పినట్టు మనకి రకరకాల మెథడ్స్ ఉంటాయి. పోస్ట్ ఉంటుంది, గెట్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ నీడ్‌ని బట్టి మనం ఏ మెథడ్ వాడాలి ఏంటి అనేది వీ నీడ్ టు డిసైడ్. అంతేగాని ప్రతిదానికి ఒక మెథడ్ అంటే ఏమి ఉండవనమాట. రకరకాలుగా సో పోస్ట్ యూజువల్లీ యూ కెన్ క్రియేట్ సంథింగ్, గెట్ ఏంటంటే వీ కెన్ గెట్ సంథింగ్, డిలీట్ అంటే డైరెక్ట్ డిలీట్, ప్యాచ్ అంటే లైక్ అప్డేట్ అనమాట. సో అలా ఉంటుంది. ఓకే, రకరకాల మెథడ్స్. సో మీరైతే ట్రై చేయండి సో దట్ యుల్ గెట్ సమ్ ఐడియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.